పరమ తండ్రి యేసయ్య, మా ప్రియరక్షక, వాక్యము ధ్యానించు ఉండగా మనోఆత్మ నేత్రములు తెరవండి. విని గ్రహించి అర్థం చేసుకొని వాక్యానుసారము జీవించులాగున ఈ ఉదయకాలం మా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి పౌలు గారు రోమీల సంఘానికి రాస్తూ ఈ రీతిగా అంటూ ఉన్నాడు. 8వ అధ్యాయం 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? కదా, ఈ లోకంలో చాలా శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఏదేమైనా కూడా క్రీస్తు నుంచి, ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? అంటే ఇవన్నీ శ్రమలు, అంతే కదండి. రకరకాల శ్రమల్ని అక్కడ రాస్తూ ఉన్నాడు. ఎలాంటి బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా అంటే పేదరికం కదా, వస్త్రహీనత, ఉపద్రవమైన, ఖడ్గమైన అంటే చావు. ఖడ్గం అంటే చావు, ప్రాణహాని అయినా. ఎవడేమన్నా బెదిరించినా, ఈ పరిస్థితులు కలిగించినా మనల్ని దేవుని నుంచి దూరము చేయగలవా? అవి మనల్ని ఎడబాపగలవా? దేవుడు మనకి ఇచ్చిన ప్రేమ నుండి. యేసయ్య మనల్ని ఎంత ప్రేమిస్తే తన ప్రాణం మన కోసం అర్పించాడు. ఎంత ప్రేమిస్తే మన పాపాల్ని ఆయన మీద మోసుకున్నాడు. ఎంత ప్రేమిస్తే మన కోసం సిలువ వేయబడ్డాడు, మన కోసం అవమానపరచబడ్డాడు, మన కోసం మొత్తబడ్డాడు, గాయపరచబడ్డాడు, నిందించబడ్డాడు. మన కోసం చివరికి తన చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన కార్చాడు. కాబట్టి ఇట్టి శ్రమలు, నిందలు, బాధలు, కరువు, కాటకాలు, ఖడ్గమైనా కూడా ఆయన నుంచి మనల్ని వేరు చేయగలవా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆ సంఘాన్ని. చిన్న చిన్న శ్రమలకే సంఘంలో కొన్ని కలవరాలు వచ్చాయి. యేసు ప్రభువు నమ్ముకుంటే కష్టాలు పోతాయి అన్నారు. యేసు ప్రభువు నమ్ముకున్నాం, ఆ కష్టాలు పోయినాయి, కానీ కొత్త కష్టాలు ఇంకోటి వచ్చినాయి. మనిషి అన్న తర్వాత కష్టాలు వస్తూనే ఉంటాయి. ఒకటి పోతే కష్టం, ఇంకోటి రాదని కాదుగా కదండి. ఒక సంవత్సరం జ్వరం పోద్ది, ఇంకో సంవత్సరం రాదా? వస్తూనే ఉంటుంది. ఒక సంవత్సరం కరువు పోద్ది, ఒక్కోసారి డబ్బులు చేతిలో నిండుగా ఉంటాయి, అదో ఇదో కొంటాం, దానికోసం ఇంత అప్పు చేస్తాం. మరో సంవత్సరం కరువు కదా. ఏదైనా పండగకు బట్టలు కొనుక్కుందామన్నా ఒక్కోసారి చేతిలో డబ్బులు ఉండవు, కరువు. అంత మాత్రాన బతుకంతా కరువు కాదుగా. ఒక సంవత్సరం కరువు, మరో సంవత్సరం దండి, సమృద్ధి కదా. కాబట్టి సమస్య వెంబడి సమస్య, వ్యాధి వెంబడి వ్యాధి, కరువు వెంబడి కరువు. మానవ జీవితం బ్రతికినంత కాలం కూడా ఇవన్నీ జీవితంలో పోరాడుతూ సాగాల్సిందే. ఇలాంటి చిన్న చిన్న సమస్యల కోసం, ఇలాంటి వాటి కోసం క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎవడు ఎడబాపగలడు? వీటికే మీరు దిగజారిపోతారా? వీటికే మీరు ఆయనకు దూరం అవుతారా? వాడు అలిగి ఇంట్లో కూర్చున్నాడట ఒకడు, ప్రార్థనకు రాకుండా. అర్థమైందా? వచ్చినా ఏం లాభం ఉంది? యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మోకాళ్ళ నొప్పులు పోనే పోవట్లేదని అలిగి కూర్చున్నాడట. అలిగి ఇంట్లో కూర్చుంటే నొప్పులు పోతాయా? అలిగి ఇంట్లో కూర్చుంటే అప్పులు పోతాయా? ఏం పోవుగా. అందుకే ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు, రోమా సంఘంలో పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎవడు ఎడబాపగలడు? ఈ చిన్న చిన్న శ్రమలకే, ఈ కష్టాలకే మీరు అలా ఇదైతే క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపగలవాడేవాడు? ధైర్యంగా ఉండాలి, బలంగా ఉండాలి అని అంటాడు కదండి. 36వ వచనంలో ఏమంటాడు? ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఏమంటున్నారు? జాగ్రత్తగా గమనించండి. నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారం. ఒకరు చర్చికి రాలే, ఒకరు మంచాన పడ్డారు, ఒకరి పరిస్థితి బాగాలేదు. వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు మరి దేవుని బిడ్డలు పోయి పరామర్శించి, పలకరించి, వారి యొక్క బాగోగులు తెలుసుకొని వారిని గూర్చి మళ్ళా బలపరచుట,
ఒక్కోసారి ఇంటికి పోతే నాకు అక్కర్లేదు యేసయ్య అంటాడు ఒకడు. చాలు ఇప్పటిదాకా అయింది చాలు, ఇక నాకు చాలులే, ఇక నేను యేసు ప్రభు నమ్ముకోను, మా కులపోళ్ళు వద్దంటారు అంటారు. నా భార్య ఒప్పుకోవట్లేదు యేసు ప్రభుని నేను వదిలేస్తా అంటాడు ఇంకొకడు. మేము వదకు సిద్ధమైన వారం. అంటే ఒక సేవకుడు అనేవాడు యేసు ప్రభుని అంగీకరించిన వాడు ఎట్లుంటుందంటే ఒక కసాయి చేతిలో ఉన్న గొర్రె లాంటిది వాడి జీవితం. అంటే శ్రమ, నింద, బాధ ఎప్పుడు చేస్తాడో కూడా తెలవదు. ఏం చేసినా కూడా యేసయ్య కోసమే కదండి, ఏం చేసినా యేసయ్య కోసం. ఆ మాట రాయబడి ఉన్నది కదా అంటాడు. అందుకే 37వ వచనం చూడండి, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. హల్లెలూయా. మనలను ప్రేమించిన వాని ద్వారా. ఎవరు మనల్ని ప్రేమించింది? ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా, అంతే కదండి. మనల్ని ప్రేమించిన వాని ద్వారా అంటే యేసయ్య ద్వారా. వీటన్నిటిలో నుంచి శ్రమలు, బాధలు, నిందలు, కరువు, కాటకము, ఖడ్గము, వీటన్నిటిలో నుంచి మనం ఏమవుతున్నామట? అత్యధిక విజయము పొందుతున్నాము. హల్లెలూయా. అత్యధిక విజయం, మామూలు విజయం కాదు. ఎట్లా రాయబడి ఉంది అక్కడ? అత్యధిక విజయం, జయం. యేసు నామములోనే జయం. మన కష్టాల్లో నుంచి జయం, వ్యాధి బాధల్లో నుంచి కరువులో నుంచి జయం, అపనిందల్లో నుంచి జయం, ప్రతి పరిస్థితి నుంచి కూడా జయం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని గమనిస్తే చూడండి, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. లోకములో మీకు శ్రమ. ఎవరికి శ్రమ? మీకు అంటే ఈ వాక్యం వినుచున్న మనందరికీ, యేసయ్యను నమ్మిన బిడ్డలందరికీ లోకములో శ్రమ అయినను ధైర్యము తెచ్చుకొనుడి అంటాడు. ఎట్ట చెప్తావయ్యా, నా కష్టాలు నీకేం తెలుసు అంటాడు వీడు కదా. నా వ్యాధి బాధలు నీకేం తెలుసు అంటాడు. నువ్వు హాయిగా పరలోకంలో దేవుని కుడిపార్శ్వమందు సింహాసనాసీనుడవై చక్కగా కెరూబులు, శరాబులు నేను స్తుతిస్తూ ఉంటే 24 పెద్దలు వారి కిరీటములు నీ పాదముల దగ్గర నుంచి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవుని స్తుతిస్తూ ఉంటే నా కష్టాలు నీకేం తెలుసు? ఇక్కడ ఎండలు ఎట్టున్నాయో నీకేం తెలుసు? వడగాలి ఎట్టుందో నీకేం తెలుసు? మనం అనుకుంటాం. ఆయన ఇవన్నీ అనుభవించని వాడా? 33.5 సంవత్సరాలు ఆయన మానవుడిగా మన మధ్యలో సంచరించిన వాడు, పేద కుటుంబంలో జన్మించిన వాడు. పేద కుటుంబం ఎట్లుంటుందంటే, పేదవారి ఇల్లు ఎట్లుంటుంది? కోరిన కోరికలన్నీ తీరుతాయా? కావాలనుకున్నా కూడా వారి పేదరికం ఆ కోరికలను తీర్చలేదు. పోతూ ఉంటే షాప్లో కనపడుతుంది పెద్ద ఫ్రాకు. అబ్బా డాడీ భలేగుంది, డాడీ ఈ ఫ్రాకు భలేగుంది, నాకు కావాలంటాడు. తీరా చూస్తే 10,000 ఉంటుంది దాని మీద రేటు. మీ నెల సంపాదనే 10,000 ఉండదు. ఒక 30 రోజులు కష్టపడి సంపాదిస్తే ఆ డబ్బంతా ఖర్చు పెట్టి ఇప్పుడు ఆ ఫ్రాక్ బిడ్డకు కొనియాలి, అవుతుందా? కాబట్టి వాడి పేదరికం ఏం చేస్తుంది? వాడి కోరికలను. మరి అలాంటి పేదవారింట్లో జన్మించాడు. అలాంటి పేదవారింట్లో మంచి ఆహారం తినాలనుకుంటాం. మంచి బఫే డిన్నర్ తినాలా, 350 రూపాయలు ఇస్తే వాడు బఫే డిన్నర్ పెడతాడట. ఇష్టం వచ్చింది తినొచ్చు, ఇష్టం వచ్చినంత తినొచ్చు, ఎన్ని వెరైటీలన్నా తినొచ్చు, అంత బాగానే ఉంది. ఒక్కడివైతే ఎన్నడో ఒకనాడు తింటాం. ఇంటిల్లో అది పాటిపోయి మొత్తం 5-6 కలిసి తినాలి. ఎంత అవుతుంది? 8,000 అయితే 350 టికెట్ కట్టి మొత్తం 5-6 తింటారా? కాదుగా. కోరికలు ఉంటాయి, కానీ వాడి పేదరికం ఆ కోరికను తీర్చ. అబ్బా వాళ్ళు చూడు కార్లో చల్లగా ఎంత హాయిగా పోతున్నారు,
పిల్లలు అడుగుతారు బండి మీద కూర్చొని ఎర్రగా మారుతూ ఉండి, డాడీ డాడీ మనం కూడా కారు కొనుక్కుందాం డాడీ అంటాడు. డాడీకి కూడా కారు కొనాలని ఉంటుంది, కానీ పేదరికం ఆ కోరికలను తీర్చు. ఒక పూట అన్నం తింటే చాలు, కడుపు నిండితే చాలు అన్ను కడు పేదరికంతో కూడా అనేకులు లోకంలో బతుకుతున్నారు. కాబట్టి ప్రియులారా, యేసయ్యకి తెలవంది ఏం లేదు. ఆయన పేదవారింట్లో పుట్టాడు. ఎన్నో కోరికలు ఆయన కూడా వచ్చిండొచ్చు. చిన్నప్పుడు అడగడా, వాళ్ళ డాడీని అడగలేదా? అడిగిండొచ్చు అవన్నీ. ఇక ఆ పాయింట్లన్నీ బైబిల్లో రాస్తారే ఏంది? పిల్లలు నోరు తెరిచిన కాడ నుండి చిన్నప్పుడు రకరకాలు అడుగుతారు కోరికలు. వాళ్ళకి ఎన్ని ఉన్నా మళ్ళీ లేనిదే ఒక ఐటమ్ అడుగుతారు. గమనించండి పిల్లల్ని. నువ్వు ఎన్నన్నా కొని ఎన్నన్నాయి, మళ్ళా అది వెళితే మళ్ళా ఇంకేదో అడుగుతానే ఉంటారు, ఇంకేదో ఇచ్చుకుంటా పోవడానికి మన దగ్గర అంతా డబ్బు ఉండదు. ఏది అవసరమా ఏది అవసరం లేదా పిల్లలకు అర్థమయ్యేటట్టుగా చెప్పుకోవాలి. నువ్వు కొనియలేదని అలుగుతాడు, కొనియలేదని ముఖం మార్చుకుంటాడు, అలుగుతాడు. ఇంకొద్ది మంది కంత్రిగాళ్ళు ఉంటారు పిల్లగాళ్ళు, ఆడిగా రోడ్డు మీద కూర్చుంటాడు. నాకు కొనిస్తావా చస్తావా, ఇప్పుడు తెస్తావా లేదా, ఓ గయ్య ఏడిసి లొల్లి పెట్టి ఇక వాడి ఏడుపు చూడలేక ఇంకో పోతే పోయిందిలే, వచ్చేసారి నేను చొక్కా కొనుక్కుంటే కానీ నా చొక్కాకు దాచుకున్న డబ్బులు వీడి బొమ్మ కొనిద్దాం అనేటట్టుగా అట్లుంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఈ పేదరికం గురించి దేవునికి తెలుసు. ఆయన మొత్తబడ్డవాడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను ఆయను అని యెషయా గ్రంథంలో ఉంటుంది. యేసయ్యను సిలువ వేసినప్పుడు ఆయన ఎట్లా వ్యాధిని అనుభవించిన వాడుగా ఆయను. అర్థమైందండి? వ్యాధిని అనుభవించాడు. వ్యాధుల గురించి ఆయనకు తెలవని లేవు. అన్ని కష్టాలు ఉన్నాయి, దెబ్బలు తెలుసు, గాయాలు తెలుసు. ఓ నా మీద ఎన్ని నిందలు ఉన్నాయో నీకేం తెలిసేసయ్యా అంటావు నువ్వు. ఆయన నిందించబడ్డవాడు, ఆయన కాండ్రించి ఆయన ముఖాన ఉమ్మారు. ఎట్లుంటుందండి? ఎవడన్నా మన ముఖాన్ని ఊతే ఎట్లుంటుంది? తుడుచుకొని కామ్కి వెళ్ళిపోతావా? మనసు ఎంత గాయపడుతుంది? ఒక మాట అంటేనే ఎంతో బాధ ఉంటుంది కదా. ఒక మాట గట్టిగా ఎవడన్నా మాట్లాడితేనే అది మర్చిపోవడానికి వామ్మో ఎన్నో రోజులు పడుతుంది. ఇంత మాట అన్నాడు వాడు, ఇంత మాట అన్నాడు, నీ హృదయం గాయపరచబడుతుంది. అలాంటిది ముఖాన ఉమ్మేసారు. ఆయన నిజంగా యూదులకు రాజుగా వచ్చిన వాడు, ఆయనను బట్టి అవమానపరుస్తున్నారు. ఊదారంగ వస్త్రమును ఆయన కప్పి ఆయన నెత్తిన ముళ్ళ కిరీటమును పెట్టి ఒక కర్ర ఆయనకు సింహాసనమును అధిష్ఠించిన వాడిగా చేతికిచ్చి యూదుల రాజా జయము జయమోహో అని ఆయనను ఎక్కిరించారు, ఎగతాళి చేశారు. ఎంత అసహ్యంగా మాట్లాడారు ఆయనని. ఈ నిందలు అపనిందలు మోసావా ఇప్పటిదాకేమని ఇట్లాంటి నిందలు? మళ్ళీ తెగ మాట్లాడతావు, నా కష్టాలు యేసయ్యకి ఏం తెలుసు అని మాట్లాడతావు. ఆయన కష్టాల ముందు ఏ పాట అండి మన కష్టాలు? ఆయన ఇవన్నీ మోసినవాడు. వ్యాధుల గురించి తెలుసు, పేదరికం తెలుసు, కరువు తెలుసు, కాటకం తెలుసు. భోజనాలు చేయని దినాలు ఎన్నో గడిపాడు ఆయన. ఎవరైనా భోజనం పెడితే తినేవాడండి, ఎవరైనా భోజనం పెట్టకపోతే అట్నే దారిని పోయేవాడు. ఈ రోజుల్లో మనల్ని ప్రేమించి మనం ఫలానా ఊరికి వస్తున్నామంటే అరేంజ్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, కడుపు నిండా భోజనం పెట్టే వాళ్ళు ఉన్నారు. యేసయ్య సేవ చేసిన దినాల్లో పరిస్థితి లేదు. ఆహారం పెడితే తిన్నారు. 40 దినాలు ఉపవాసం ఉండి ఆకలితో నీరసంతో ఆయన కళ్ళు తిరిగి పడిపోయే స్థితిలో ఉంటే అపవాది వచ్చి నీవు దేవుని కుమారుడవే కదా, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తినలేవా అని సలహా. అన్నీ నీ చేతుల్లో ఉన్నాయి, పుట్టించుకో ఆహారం. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం ఇచ్చినోడి నువ్వు ఆహారాన్ని పుట్టించుకోలేవా? కమాన్ పుట్టించుకో. ఆయన ఏం పుట్టించుకోవాల్సిన అవసరం రాలే. దొరికితే తిన్నాడు, దొరకకపోతే ఉపవాసం. కరువైనను వేసే ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసి పడేసి చీట్లు వేసుకొని పంచుకొని అర్ధనగ్నంగా ఆయనను శిలువ మీద వేలాడదీశాడు. వస్త్రహీనత అయినను రోడ్డు మీద మన బట్టలు తీసేసి అందరి ముందు అట్లా నిలబెడితే ఎట్లుంటుంది అవమానం? మళ్ళీ చెప్తావు నా కష్టాలు యేసయ్యకి ఏం తెలుసండి, ఆయన దేవుడు, ఆయనకి ఏం తెలుసు నా కష్టాలు అంటావు. అందుకే యోహాను సువార్తలో అంత చక్కగా ఆయన రాశాడు, మీ ధైర్యము తెచ్చుకొనుడి, ఎందుకంటే లోకమును జయించి ఉన్నాను. యేసయ్య ఏమంటున్నాడు? నేను లోకమును జయించి ఉన్నాను. ఇదంతా లోక శ్రమ. లోకంలో బతికినంత కాలం మనకేమొస్తాయి?
ఇలాంటి శ్రమలు వస్తాయి. లోకాధికారి ఎవడు? అపవాది. లోకాధికారి ఎవడు? యేసయ్యను నమ్మి ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నావు నువ్వు? నమ్మింది యేసయ్యని, ఆరాధించేది యేసయ్యని, రేపు పోవాల్సింది యేసయ్య కాడికి. కానీ ప్రస్తుతం బతికేది ఎక్కడా? యేసయ్యకు బద్ధ శత్రువైన అపవాది సాతాను యొక్క లోకంలో బతుకుతున్నాం. ఈ భూమి, ఈ లోకమునకు అధికారి ఎవరండి? సాతాను, అపవాది. మరి అలాంటప్పుడు శ్రమ కాదా? నువ్వు వాడిలో కన్వర్ట్ అయితే అప్పుడు వాడు తిను, తాగు, సుఖించు, ఎట్ట కావాలంటే అట్లా. పెళ్ళెందుకురా మీకు? ఎంతమంది భార్యలు కావాలంటే అంతమంది భార్యలు పెట్టుకోండి. కట్టు దిట్టాలు లేవు, పాడు లేవు, ఇష్టానుసారం వ్యభిచారం, మోసం, దొంగతనం, లంగతనం, అన్ని అక్రమాలు. ఇది లోక పరిస్థితి. లోకంలో ఎప్పుడు నీతి న్యాయం ఎక్స్పెక్ట్ చేయకండి. ఎవడైనా నీతిగా ఉంటే ఆశ్చర్యపోండి, అరే వీడేంద్రా ఇంత నీతిగా ఉన్నాడు, వీడికి ఏదో దైవ భయము ఉన్నట్టుంది. ఎవడైనా న్యాయంగా ఉంటే ఆశ్చర్యపోండి, ఎందుకంటే వాడు దైవ భయమును కలిగి ఉన్నాడు. చూడండి ప్రియులారా, నీతి న్యాయ యథార్థతలు ఈ అపవాది యొక్క లోకంలో ఉండవు. లోకము మాయతో నిండి ఉంది ప్రియులారా. అందుకే యేసయ్య అంటూ ఉన్నాడు, మీరు లోకములో శ్రమ, ఈ లోకములో మీకు శ్రమ. కాబట్టి ధైర్యంగా ఉన్నాడు, ఎందుకంటే నేను లోకమును జయించు. కాబట్టి మనకు దేంట్లో జయమునిస్తానంటున్నాడు ఆయన? లోక శ్రమ. అర్థమైందండి? ఈరోజు మనం ఏ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నాం? అత్యధికమైన విజయం. దేవుడు మనకి ఏమిస్తాడట? రోమీలకు రాసిన పత్రికలో చదివితే అత్యధికమైన విజయం. దేంట్లో విజయం ఇస్తారట? మొట్టమొదటి ఆయన మనకు లోక శ్రమ నుండి, లోకంలో కలిగే ఏ శ్రమైనా ఆయన మనకు, అవన్నీ యేసయ్య భరించిన వాడే. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో ఉన్న శ్రమలన్నీ కూడా యేసయ్య అనుభవించిన శ్రమలే. దాంట్లో యేసయ్య అనుభవించింది ఏది కూడా లేదు. అట్టి వాటిలో నుంచి ఆయన మనకు జయమునిచ్చుచున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి రెండవది గమనిస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని చూడండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు. అంటే పౌలు గారు ఎక్కడెక్కడైతే సేవ చేస్తున్నాడో ప్రతి చోట కూడా ఆయనకు శ్రమలు వచ్చాయి. ఆయన కత్తి పట్టుకొని క్రైస్తవుల్ని హింసించడానికి తిరిగినప్పుడు ఒక్కొక్కడు గడగడలాడినోడు, బైబిల్ పట్టుకొని దేవుని వాక్యం బోధిస్తూ ఉంటే ఎగతాళి చేసిపోయారు. ఒక ఏం మాట్లాడుతూ ఉన్నాడో పక్కకు జరుగు అన్నారు పౌలు గారు. అన్నీ భయపడ్డ ప్రజలే ఇప్పుడు ఏమంటున్నారు? ఎన్నిక లేని వాడిగా తీసిపడేస్తాడు. అధికారం లేదుగా. అధికారం ఉన్నప్పుడు గడగడలాడారు, చేతిలో కత్తి ఉందిగా. ఇప్పుడు చేతిలో కత్తి పోయి ఏమొచ్చింది? బైబిల్ వచ్చింది. ఇప్పుడు ఎవడు భయపడట్లే. ఏం సోద చెప్తావా? పక్క జరుగు. ఆయన దేవుడే కాదని ఆయనను సిలువేసి పడైతే సిలువేయబడ్డ ఆ యేసుని గురించి మాట్లాడతావు? పిచ్చోడువా? మతిపోయిందా? ఒక ఊర్లో అయితే రాళ్ళు వేసుకుంటారు ఆయన్ని. అరే వీడు పిచ్చోడురా, మతి జలించి ఏదేదో మాట్లాడుతున్నాడు అని రాళ్ళు తీసుకొని కొట్టారు. ఒక ఊర్లో అయితే తీసుకుపోయి జైల్లో పడేశారు. జైల్లో పడేస్తే ఆ జైలు చక్కగా ఆయన పాటలు పాడుతూ దేవుని స్తుతించగా చెరసాల గోడలు బద్దలైపోయి భూకంపం వచ్చి కూలిపోగా చెరసాల అధికారి, అమ్మ అందరు బారిపోయారా నాయన, నా ఉద్యోగం పోయిందన్నప్పుడు నీవు భయపడాల్సిన అవసరం లేదు, మేము ఇక్కడే ఉన్నాం, న్యాయంగా మేము ఇక్కడే ఉన్నాం. వీళ్ళ యొక్క నీతిని, న్యాయాన్ని చూసి చెరసాల అధికారి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని తన ఇంటి వారందరూ మార్చబడ్డారు. ఆమేన్. దేవునికి సువాసనగా, సువాసన ఏడబెట్టినా ఆగుద్దండి. ఒక మూలకు పెట్టు, ఇల్లంతా బాగుద్ది. హల్లెలూయా. అవునా? సెంట్ ఫ్యాక్టరీ ఆడుందని చెప్పాలా? ఆ ఏరియా మొత్తం చెప్పుద్ది సెంట్ ఫ్యాక్టరీ గురించి. దాయగలమా?
అబ్బా నేను తయారు చేసే సెంటు ఇంత వాసన బయటికి పోకుండా తయారు చేయాలరా అంటే ఆగుద్ది అది. వాడు ఎంత సీల్ చేసినా, ఎంత బందోబస్తు చేసినా ఆ గుమగుమలు ఏమైతాయి? ఆ గుమగుమలు ఏమైతే ఊరంతా పాకుతాయి కదా. మా అమ్మాయి రోజు కాలేజీ నుంచి వస్తా లిఫ్ట్లో పైకి ఎక్కుకుంటానే మమ్మీ ఏం చేసిందో చెప్పేస్తుంది. మమ్మీ చికెన్ కదా అంటుంది. ఆ గుమగుమల్ని ఆపలేవు, సువాసల్ని ఆపలేవు, టక్కున పట్టేస్తుంది మన ముక్కు. క్రీస్తు నిమిత్తమైన సువాసన. హల్లెలూయా. రెండవది క్రీస్తు కొరకు శ్రమ. మొదటిది ఏ శ్రమ గురించి మాట్లాడాం? లోకశ్రమ. లోకశ్రమ అంటే లోకంలో బతుకుతున్నాం కాబట్టి రకరకాల. రెండవది క్రీస్తు నిమిత్తం, యేసును ప్రకటించినందుకు శ్రమ. యేసును ప్రకటిస్తుంటే లెక్క చేయలేదు, యేసును ప్రకటిస్తుంటే ఎగతాళి చేశారు. అవునా? పౌలు గారిని యేసును ప్రకటిస్తుంటే రాళ్ళేసి కొట్టారు. పౌలు గారు ఒకడే కాదు, యేసు ప్రభు శిష్యులుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జైళ్ళల్లో తీసుకుపోయి కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, బట్టలు చింపి అర్ధనగ్నంగా రోడ్ల మీద ఊరేగించారు. ఇంకొంతమంది మిషనరీలను అయితే గుండ్లను కొట్టి చెప్పుల దండేసి గాడిదల మీద ఊర్లలో ఊరేగించారు. ఎంతోమంది గొప్ప గొప్ప మిషనరీలు క్రీస్తు కోసం హతసాక్షులైన వారు ఉన్నారు. అన్ని నిందలు, అపనిందలు, వీటన్నిటిలో కూడా పౌలు గారు ఈ కష్టాల గురించి చెప్పట్లే, కానీ క్రీస్తుకు సువాసనగా దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు. మేము ఎక్కడుంటే అక్కడ రక్షణ, ఎక్కడుంటే అక్కడ సువార్త, ఎక్కడుంటే అక్కడ సాక్ష్యాలు. అదే సువాసన అంటే వర్ధిల్లడం. అందుకే అంటాడు కదా దాంట్లో, కనపరచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విజయోత్సవముతో ఇన్ని కష్టాలు, ఇన్ని నిందలు, ఇన్ని బాధల్లో కూడా ఏ ఊర్లో సువార్త చెప్పామో ఊరూరికి ఒకడు దేవుడు రక్షించాడు, ఊరూర్లో ఒకడు దేవుడు నిలబెట్టాడు. ఈరోజు అదే కదండి, సాధుగారు, నాన్నగారు అంత కష్టపడి చేసిన సువార్త ఈరోజు సువాసనగా విస్తరిల్లింది. ఏ ఊర్లు వాళ్ళు అడుగుపెట్టారో ఆ ఊర్లన్నీ దీవించబడ్డాయి, రక్షించబడ్డాయి. ఏ ఇళ్ళల్లో వాళ్ళు కాలు పెట్టారో ఆ ఇళ్ళన్నీ దీవించబడ్డాయి. అవునా? సేవకులు పాదం మోపిన ప్రతి గృహం దీవించబడ్డది. అప్పటి మీ ఆర్థిక పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు టాలీ చేసుకుని ఎట్లుంటుంది? వాళ్ళు వచ్చినప్పుడు ఒక మంచి భోజనం కూడా పెట్టే పరిస్థితి లేదు. ఈరోజు సమృద్ధిగా నేను ఏదైనా పెడతా అనుకుంటే వాళ్ళు లేరు. అవునా? అప్పుడు డొక్కు కార్లు వేసుకొని, పాత సెకండ్ హ్యాండ్ కార్లు వేసుకొని మధ్యలాగుతూ ఉంటే, తలుపులు ఊడిపోతూ ఉంటే, మరి అది కట్టి ఇది కట్టి ఎంత కష్టపడి చేశారు. సైకిల్ మీద, సాధుగారికి సైకిల్ దొక్కొచ్చేది కాదు, ఆయనకు ఒక కాలు ఇది ఉండదు, పోలియో కాలు కదా, అది సైకిల్ దొక్కి వచ్చేది కాదు. మరి సాధుగారిని సైకిల్ మీద కూర్చోబెట్టుకొని మా నాయన దొక్కుతూ ఉండేటోడు. ఆ ముందు చిన్న సీటు ఉండేది ఆ సైకిల్కి, ఆ చిన్న సీట్ నాదనమాట, నేను కూర్చునేటోని. ఇప్పుడు రాజేష్ కొడుతాను చూడు, అట్లాంటి డోల్ ఒకటి ఇచ్చేటోళ్ళు నాకు. ఆ డోల్ ఒకటి పట్టుకొని ఆ సైకిల్ మీద ముందు సీట్లో కూర్చుంటే మా నాన్న సైకిల్ దొక్కుతూ ఉంటే సాధుగారు వెనక గుడ్లు. అంటే ఎంత బలం కావాలా, ఎంత శక్తి కావాలా. ఈ సైకిల్ చక్రం తిప్పితే వచ్చే ఆ లైట్ తోటే అప్పుడు ఏం లేవు కదా అసలు. అప్పుడు కూడా ఉన్నాయి, కానీ కొనుక్కునే అంత డబ్బు ఎక్కడిది? అసలు ఒక బండి కొనుక్కోవడానికే ఎంతో కష్టపడేవాళ్ళు. ఒక బండి ఆర్థిక పరిస్థితులు లేవు కదా. మరి అలాంటి పేదరికం నుంచి వచ్చిన కుటుంబాలు, అంతే కదండి. అప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా సరే ఇంత గబాలన ఇప్పుడు మార్కెట్ పోయి ఒక కోడి కూసుకొని తెచ్చి పెట్టే రోజులు కూడా లేవు. అప్పుడు ఊర్లలో పోతే ఆ గొడ్డు కారం వేసి, లేదా అప్పటికప్పుడు చెట్టుకున్న పచ్చి చింతకాయలు తెంపి ఆ చింత పులుసు పోసేవాళ్ళు. మరి అప్పుడు ఉన్న అవకాశాలు అవి, సదుపాయాలు అవి, తెచ్చి పెడదామన్నా దొరికేది కాదు. ఒకవేళ దొరికినా తేయడానికి డబ్బులు ఉండేవి కాదు. కానీ యేసు నామములో, అందుకే సేవకుని చేర్చుకున్నవాడు సేవకుని యొక్క ప్రతిఫలాన్ని, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త యొక్క ప్రతిఫలాన్ని. నీ ఎంత పేదరికంలో, ఎంత కష్టంలో అయినా ఎప్పుడైతే నువ్వు దైవ సేవకుల ఇంటికి చేర్చుకుంటావో, నీ ఇంట వాళ్ళు పాదం మోపుతారో, నీ ఇంట వాళ్ళు ప్రార్థన పెడతారో, ఆ ఇల్లు దీవించబడుతుంది. హల్లెలూయా. ఆ సువాసన నీ ఇంటికే కాదు,
నీ ఇంట్లో వరకే ఆగుద్దా సువాసన, చుట్టుపక్కల ఆ సువాసన. అందుకే ఇంటింటి ప్రార్థనలు నేను ఎక్కువగా ప్రోత్సహించేది అందుకే. లేకపోతే అదో ఇదో కష్టపడి పెద్ద చర్చి కట్టుకొని ఒక దగ్గర కూర్చోలేక కాదు. పెద్ద చర్చి కట్టుకొని ఒక దగ్గర కూర్చుంటే ఆడి వరకే ఉపయోగం. కానీ ఇంటింటి ప్రార్థనలు చేయడం ద్వారా ఏం ఉపయోగం? నీతో పాటు నీ చుట్టుపక్కల వాళ్ళంతా ఆ సువాసన, సువార్త అనే సువాసన వ్యాపిస్తుంది. ఏదో ఒక దినాన వాళ్ళ రక్షణలోకి నడిపిస్తారు. మేము ఉన్నప్పుడే కావాలని కాదు, మా తర్వాత తరంకైనా వారు లభిస్తారు. మన చర్చికే రావాలని కాదు, ఏదో ఒక చర్చికి వాళ్ళు పోతారు. మన సంఘానికే రావాలని కాదు, మన దగ్గరికే రావాలన్న స్వార్థపూరిత సేవ కాదు. ఏదో ఒక దినం, ఏదో ఒక సంవత్సరం, ఏదో ఒక క్షణం యేసయ్య గొప్ప దేవుడు. అరే మా పక్కింటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అయ్యగారు వాక్యం చెప్పిండు, ఆ వాక్యం నేను విన్నా, మనసులో పెట్టుకుంటాడు. ఆ వాక్యం ఒకనాడు ఏమవుతుంది, వాడి జీవితంలో ఫలిస్తుంది. ఆమె అందరూ మన చర్చి, నువ్వు సువార్త చేసిన వాళ్ళందరూ నీ చర్చికే రావాలా? నువ్వు సువార్త చెప్పిన వాళ్ళందరూ నువ్వే బాప్తిస్మం ఇవ్వాలా? వాళ్ళందరూ నువ్వే పోషించాలా? వాళ్ళందరికీ నువ్వే పాస్టర్ కావాలా? మరి దీన్ని సేవ అంటారా, స్వార్థం అంటారా? దీన్ని స్వార్థం అంటారు, సేవనరు. ప్రియులారా, ప్రకటించు పోండి, రాబోయే తరానికి బాటలు వేయండి. అవునా? ఏది ఆశించకుండా బాప్తిస్మం ఇచ్చు యోహాను యేసుక్రీస్తుకు మార్గము సరళము చేశాను. ఆమె ఏం ఆశించిండండి? అరణ్యాల్లో కొండ తేనెను తాగుతూ అడవి మిడతలను తింటూ బతికిన యోహాను అరణ్యంలో కేకలు వేయచ్చు యేసుక్రీస్తుకు మార్గం సరళము చేసి కరెక్ట్గా యేసయ్య సేవ ప్రారంభించగానే తల నరికి వేయబడి తన కథను ముగించాడు. ఆమె మూడవదిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. హల్లెలూయా. ఇక్కడే రకమైన శ్రమ ఉంది, నానా విధమైన శోధన. అర్థమైందండి? ఇక్కడ నానా విధమైన శ్రమలు. ఇక 1, 2 అని వివరించడం కుదరదు. ఎన్ని రకాలైనా కావచ్చు. అది క్రీస్తు కోసం కావచ్చు, లోక సంబంధం కావచ్చు, నీ వ్యక్తిగతం కావచ్చు, నీ భార్యకు కావచ్చు, నీ పిల్లలకు కావచ్చు, నీ తల్లిదండ్రులకు కావచ్చు, నీ రక్త సంబంధీకులకు కావచ్చు, నీ చర్చి వారికి కావచ్చు, మీ ఊరికి కావచ్చు, మీ దేశానికి కావచ్చు. దీనికైనా నానా విధములైన అన్న దానికి ఏంటి అర్థం? అసలు అది ఏదన్నా కానీ, ఎన్ని రకాలన్నా కానీ. అవునా? యాకోబు భక్తుడు అంటున్నాడు, వాటన్నిటిలో నుండి మహానందమని ఎంచుకొనుడి. హల్లెలూయా. ఇదేందండి? శ్రమ వస్తే ఆనందం అంటాడు ఈయన. ఎట్లా ఆనందం? శ్రమ కలిగితే ఎట్లా ఆనందం? ఎట్లా ఆనందం అంటే ఆ శ్రమలలో మనకు జయమునిచ్చుటకు మన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆమేన్. నిన్ను విడువను, అవసరమైతే నేను ఎత్తుకొని నడుస్తాను, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడువాడు. శ్రమలో మనల్ని ఎత్తుకొని నడిచే దేవుడు. అందుకే శ్రమలలో ఆనందించుని అంటున్నాడు. ఆమేన్. శ్రమలలో ఆనందం యాకోబు భక్తుడు. కాబట్టి 3వ శ్రమ ఏంటట? నానా విధములైన శ్రమ. 4వదిగా ఈ శ్రమలలో విజయం ఏ రీతిగా దేవుడు ఇస్తాడు? యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనాన్ని గమనిస్తే, మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత ఆమె నేను సువర్ణము వలె కనబడతాను. హల్లెలూయా. శోధిస్తేనే సువర్ణం, శోధన చేయకపోతే సువర్ణము రాదు. మీకు ఆల్రెడీ ఇంతకుముందు 1-2 సార్లు కూడా చెప్పా బంగారం ఎట్లా తయారు చేయబడుతుంది అని. ఇప్పుడు బంగారం ముద్దలు తయారు చేశారు, బిస్కెట్ల లాగా తయారు చేసేసేసి. అప్పటికే ఎంత ప్రాసెస్, ఎంత వేడిని తట్టుకొని రావాలి ఆ గోల్డ్. పోయగానే మళ్ళీ ముద్ద అవుతుంది. అప్పటిదాకా కరిగిన బంగారం మళ్ళీ ఇప్పుడు పోయగానే ఏమైతే ముద్ద అవుతుంది, ఆరిపోగానే ముద్ద అవుతుంది. ఆ గోల్డ్ బిస్కెట్లు కేజీల నుంచి స్టార్ట్, కేజీ, అర కేజీ, పావు కేజీ,
అట్లా 100 గ్రాముల దాకా బిస్కెట్లు కంపెనీలో తయారైతే మైన్స్ నుండి ఇక 100 గ్రాముల బయటికి ఇస్తాడు. ఇక మార్కెట్కి పోయినాడు ఈ 100 గ్రాముల్ని మళ్ళా తులం అరతులం మళ్ళా కరగబెట్టి మళ్ళా బిస్కెట్. ఇప్పుడు ఒక ఆభరణం కావాలంటే దాన్ని ఏం చేయాలా, మళ్ళా బంగారంను కరిగించి ఆ ఆభరణం గట్టిదనం కోసం మళ్ళీ దాంట్లో కొంత వెండో ఇంకేదో సంథింగ్ ఏదో కలుపుతాడు, అంతే కదండి. ఇక దాంట్లో వీడు ఎంత కలుపుతూ ఉంటే అన్ని క్యారెట్స్ గట్టిగా ఉంటుంది. 18 క్యారెట్లది మంచి గట్టిగా ఉంటుంది ఇరగకుండా, కానీ కొద్దిగా క్వాలిటీ తక్కువ ఉంటుంది. అట్లా రకరకాలుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఆభరణం తయారు చేయాలంటే వాడు కరగబోసి అచ్చేసి దాన్ని మంచిగా నగిషి పని చేసి దాన్ని సుత్తెతో దెబ్బలు కొట్టి ఆ వంకరపోతే కటింగ్ ప్లేట్తో తిప్పి అటేసి ఇటేసి ఇన్ని చేసిన తర్వాత షాపులో పెడితే ఎంత పెట్టుకొని పోవాలి? గోల్డ్ షాప్ పోవాలంటే ఈ రోజుల్లో జేబులో 100-200 పెట్టుకుంటూ వస్తుందా? కనీసం 1 లక్ష లేని గోల్డ్ షాప్కు పోవడం వేస్ట్గా కదా. దాని పక్కనే ఇంకోటి ఉంటుంది 1 గ్రామ్ గోల్డ్ అని షాప్. ఆడికి పోతే నీకు 200-300కు బొచ్చడు వస్తాయి. అంత విలువైన బంగారం. అందుకే యోబు అంటాడు, శోధించబడిన మీదట సువర్ణము వలె. హల్లెలూయా. అంటే నీకు ఎన్ని శ్రమలు వస్తే అంత పర్ఫెక్ట్ అవుతావు. ఒక ఆభరణం అన్ని లక్షలు విలువ చేసే ఆభరణం శోధించబడకుండా అది బురదమన్ను లాగుందా? ఎవడని తీసుకుపోతాడండి? బురదమన్ను తీసుకుపోరంటే ఎవడని తీసుకుపోతాడా? చీప్ బురదమన్ను. ఆ బురదలో దిగడానికే ఇష్టం. అది ఎంత గబ్బున్నది తెలుసా మీరు చూసినప్పుడు? ఇంత గబ్బులో నుంచా బంగారం వచ్చేది. ఈరోజు ఆ బంగారాన్ని మెడకేసుకొని చేతులకు వేసుకొని ఎంత మురిసిపోతాం మనం కదా. ప్రతి ఒక్కడికి ఒక ఆభరణం కావాలని ఆడోళ్ళకైతే మరి ఇక మగోళ్ళన్నా పెద్ద అంతగా ఇష్టపడరు, కానీ ఆడోళ్ళకైతే బంగారం చీరలు ఈ 2 ఉంటే బువ్వ లేకున్నా వాళ్ళ ఇష్టాలు. మరి అంత ఉన్నతమైన స్థితిలోకి మనం రావాలంటే శోధించబడాలి. శోధన లేకుండా, శ్రమ లేకుండా ఆ స్థితి నీకు రాదు అని యోబు భక్తుడు అంటాడు కదండి. 27వ అధ్యాయం 6వ వచనం చూడండి. అదే యోబు గ్రంథములో, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను. హల్లెలూయా. అంటే ఏ శ్రమలకు వచ్చినా, ఏ కష్టాలకు వచ్చినా, ఏ బాధకు వచ్చినా నిందించకుండా, నిందలు లేకుండా మనం ఏం చేయగలగాలి? దేవుని స్తుతించగలగాలి. ఆ శ్రమను బట్టి దేవుని ఆరాధించగలగాలి. ఎందుకంటే ప్రతి శ్రమ నుంచి కూడా మనకు జయమునిచ్చువాడు ఆయన ఉన్నాడు, అత్యధిక విజయమునిచ్చువాడు ఆయన ఉన్నాడు. కీర్తనల గ్రంథములో 55వ కీర్తన 22వ వచనాన్ని చదవండి. 50 నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతి మంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. హల్లెలూయా. నీ భారం ఎవరి మీద మోపాలా? కష్టాలు రాగానే ఇంట్లో వాళ్ళ మీద కాదు మోపాల్సింది, మనుషుల మీద కాదు మోపాల్సింది. ఎవరి మీద? ప్రతి శ్రమ, లోక శ్రమ అయినా, క్రీస్తు కొరకు శ్రమ అయినా, నానా విధమైన శ్రమలైనా, ఏదైనా ఎక్కడ ఎవరి మీద మోపాలా? అసలు ఆయనే పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆయన పిలుస్తున్నాడండి. నీ భారం పోయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కదా. ఆయన ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఎట్ట కట్టుకుందామా, అప్పులు ఎట్ట తీరునా, డోంట్ వేస్ట్ యువర్ టైం. అర్థమైందా? ఆయన మీద మోపండి, దేవుని మీద మోపండి. ఆయన నిన్ను ఆదుకొనును. ఎంత చక్కటి మాట ఉంది కదా, ఆయనే నిన్ను ఆదుకొనును. హల్లెలూయా. నీతిమంతులను ఎన్నడూ కదలనీయడు. ఇక నువ్వు పడిపోయే పరిస్థితి లేదు. బలముగా నిలబెట్టువాడు, అత్యధిక విజయం ఇచ్చువాడు ఆ యేసయ్య. అతి కృప తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం.